పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 14-15 వచనములు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధించబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మరణకారకమగును. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పాస్కా యుద్ధ కాలములో, శ్రమల కాలంలో ఉన్నట్టు మనందరికీ కూడా కోరికలు గుర్రాలై పెరిగెడతాయి. సాతానుడు శోధనలు ఎక్కువగా చేస్తాడు మన మీద. తనకి అగ్నిబాణాలు ఇంకా ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటాడు. మనలో ఉన్నట్టు బలహీనతలు బలాన్ని పుంజుకుంటాయి. అనుకోమాకండి, నేను శ్రమల కాలంలో ఉన్నాను కదా, తపస్సు కాలంలో ఉన్నాను కదా, నాకు ఎటువంటి శోధనలు రావులే, నాలో ఉన్నటువంటి అవలక్షణాలు, పాపం అనేది నా నుండి దూరం అయిపోద్ది, నన్నేమీ కష్టపెట్టదు అనుకోవద్దు ప్రియులారా. ఈ కాలంలోనే మనం ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు అనేటువంటి వాడు పరిపరి విధాలుగా మన మీద అగ్నిబాణాలను వదులుతూనే ఉంటాడు ప్రియులారా. కాబట్టి కడు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తికి అడవి జంతువుల మాంసం అంటే బాగా ఇష్టం, ప్రీతి. ఒక వేటగాడతను ఒక రోజున తన గ్రామానికి అటువైపు ఉన్న అడవికి మధ్యలో ఉన్న నదిని దాటి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి ఒక మంచి జింకని సాయంత్రపు వేళ గురి చూసి కొట్టాడు. ఒకటి తర్వాత ఒకటి బాణాలు వేశాడు. జింక కూలిపోయింది. సంతోషంగా పరిగెట్టాడు, జింకని తీసుకున్నాడు. ఆ జింక మాంసం అంటే ప్రాణం ఇతనికి. ఊహించుకోవటం మొదలుపెట్టాడు. ఇది ఎంత రుచిగా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుంది, ఎలాగుంటుంది తింటుంటే అని ఊహించుకోవటం ప్రారంభించాడు. ఆ విధంగా చేస్తూ చేస్తూ అతనిక ఆ జింకని తన మెడల మీదకి ఎత్తుకున్నాడు. చాలా బరువు ఉంది, కొంచెం పెద్ద జింక అయినా కానీ వదల్లా. తనకి అదొక వ్యసనం ప్రియులారా, జింక మాంసం అంటే. కాబట్టి దాన్ని తీసుకొని నది ఒడ్డుకు వచ్చాడు. వచ్చిన తర్వాత పొద్దు వాలిపోతుంది, అప్పటికే సాయంత్రం అయిపోతుంది. ఎదురు చూస్తారు ఏదైనా పడవలు వస్తాయా అని. చివరికి రానే వచ్చింది ఒక చిన్న పడవ. బాబు, నేను ఆ దరికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్తా. తప్పనిసరిగా రా బాబు అన్నారు. చీకట పడుతుంది, క్రూరమృగాలు ఉంటాయి అని చెప్పారు. సరే వస్తానని చెప్పి తానెక్కి నా జింకను కూడా లోపల పెట్టండి అన్నారు. అంత బరువు మొయ్యలేదయ్యా, నీ వరకైతే రా, నిన్ను ఆ దరికి చేరుస్తాం. ఆ జింకను కూడా ఇందులో పెడితే పడవ మునిగిపోద్ది, ఇది చిన్న పడవ అని చెప్పారు. లేదు, నా జింక లేకుండా నేను రాను, నా జింకటి నాకు ప్రాణం అని చెప్పాడు. అయ్యో అలాగంటా వింటాయా, చీకట పడుతుంది కదా అన్నాడు. అయినా పర్వాలేదు, నాకు ఆ జింక మాంసం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఇక చేసేది లేక వాళ్ళు ఆ వ్యక్తిని అక్కడే విడిచిపెట్టి వాళ్ళు వెళుతూ అన్నారు, బాబు చీకట పడుతుంది, క్రూర మృగాలుంటాయి, నువ్వు ఒక జింక మాంసం కోసం ఆశపడుతున్నావు, దాన్ని విడిచిపెట్టి పడవెక్కో, నీ ప్రాణాలు కాపాడుకుంటావు అని హెచ్చరించారు. ఏం కాదు, ఏదో ఒక పడవ వస్తుందిలే, దాన్ని ఎక్కి నేను వస్తాను, నా జింక మాంసాన్ని మాత్రం నేను వదులుకోను అన్నాడు. ఆ పడవ వెళ్ళిపోయింది. అర్ధగంట చూశాడు, గంట చూశాడు, ఏ పడవ కూడా రాలేదు. కానీ ఒకటి మాత్రం వచ్చింది. ఏంటిదది? అడవిలో నుంచి పెద్ద పులి ఒకటి వచ్చింది. పెద్ద పులి వచ్చి ఈ మనిషిని చంపి ఆ మనిషిని ఆ జింకని రెంటిని కూడా ఈడ్చుకొని వెళ్ళి వాటితో
ఆ పెద్ద పులి పండగ చేసుకుంది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యసనాలే, మన పాపమే, మన శోధనలే మన చావుకి, ఆత్మీయ మరణానికి కారణమవుతాయి. వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనములో తన దుష్ట వాంఛలచే, కోరికలచే తానే ఆకర్షించబడి చిక్కుపడి మానవుడు శోధించబడుతున్నాడు. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును, పాపము పరిపక్వమై మరణమునకు దారితీయును. ఈ శ్రమల కాలంలో ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. ఈ జింక అనేటువంటిది పాపం ప్రియులారా. ఈ మనిషి అనేటువంటి వాడు నీవు నేను. ఈ పడవ అనేటువంటి దేవుడిచ్చే అవకాశం మారు మనసు పొందడానికి, దాన్ని విడిచిపెట్టి రావడానికి, పాపాన్ని విడిచిపెట్టి రావడానికి. పులి అనేటువంటిది సాతానుడు ప్రియులారా. ఈ వ్యక్తి ఆ పాపం అనే జింక మాంసాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే తాను కాపాడబడేవాడు. మనము కూడా అంతే. దుష్టవాంఛ, కోరిక, తపన, చెడు మీద పాపం అదే ప్రియులారా. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. ఒక దొంగవాడు ఒక దొంగతనంతో ఆకడో, అబద్ధాలు చెప్పడం అలవాటైనటువంటి వాడు అబద్ధంతో ఆకడో, తప్పులు చేసేవాడు ఆగడో, చీకటి కార్యాలు చేసేవాడు ఆగడో. వద్దురా, ప్రమాదకరం ఇది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది, నువ్వు చచ్చిపోతావు. అయినా కానీ విడిచిపెట్టలేం. జాగ్రత్త ప్రియ బిడ్డ. ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు నీ కొరకై. ఒక పడవను పంపిస్తున్నాడు దేవుడు. దాన్ని విడిచిపెట్టి నువ్వు పడవనెక్కయ్యా, నువ్వు కాపాడబడతావు. ఈ శ్రమల కాలం అనేటువంటి పడవ, ఈ శ్రమల కాలం అనే అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు. రా, దేవుని చెంతకు రా, దాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. ప్రియులారా, విభూతి బుధవారం రోజున మనం చదువుకున్న 2వ అధ్యాయములో 2వ పట్టణములో ఇదే వాక్యం మనకి ఇవ్వబడుతుంది ప్రియులారా. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనములో, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయకండి. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు వ్యర్థం చేయకాకండయ్యా, సద్వినియోగం చేసుకోండి, పాడు చేసుకోమాకండి దొరికినటువంటి ఆ అవకాశాన్ని. ప్రియ బిడ్డ, నీవు నేను ఎటువంటి వ్యసనాలకి బానిసలమై ఉన్నాము ప్రభు అంటున్నాడు. ఈ రోజున ఆ పడవలో ఉన్న నావికుడు చెప్పినట్లుగానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అబ్బాయ్, చీకటబడుతుంది, క్రూర మృగాలుంటాయి. సాతానుడనే క్రూర మృగం అంటాడు. ఒకసారి తప్పించుకున్నావా, 2 సార్లు తప్పించుకున్నావా, పాపం చేసి 3 సార్లు తప్పించుకున్నావా, సమయం వస్తుంది, జాగ్రత్త. అది నీ మెడను పట్టుకుంటుంది, నీ జీవితాన్ని నాశనాన్ని తెస్తుంది. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయకండి. పౌలు గారు బ్రతిమలాడుతున్నారు పిల్లారా. అర్థిస్తున్నానంటున్నాడండి. అర్థించటం అంటే ఏంటి? అర్థించటం, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనం. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలంలో దేవుడు వాక్యము ద్వారా నన్ను అందరిని అర్థిస్తూ ఉన్నాడు. రా బిడ్డ, నా చెంతకురా, విడిచిపెట్టుదానని. ధన వ్యామోహమా, వస్తు వ్యామోహమా? అందరికి కావాలి బ్రతకటానికి, కానీ అదే సర్వస్వం అనుకుంటున్నావా? యేసు ప్రభువు సాతాను చేత శోధించబడ్డప్పుడు ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ నీకే, కానీ నువ్వేం చేయాలి? నన్ను ఆరాధించాలి. ఇక్కడే వస్తుంది తేడా. శోధన, వాటిని విడిచిపెట్టో, వాటి జోలికి వెళ్ళమాకో. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు, శ్రమల కాలం అనే అవకాశం.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని సన్నిధికి వద్దాం. దేవుని యొక్క కృపను పొందుకుందాం ప్రియులారా. ఉపమానంలో చెప్పినట్లుగా ఆ వ్యక్తిలాగా మనము కూడా ప్రియులారా, ఒక పూట మాంసం కోసం ఆశపడితే, ఒక పూట లాభం కోసం ఆశపడితే, ఒక గంట సంతోషం కోసం, ఆ శరీర సుఖం కోసం ఆశపడితే జీవితం నాశనం చేసుకుంటాం, ఆత్మను కోల్పోతాం ప్రియులారా. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దీవెనకి మనము దూరం అయిపోతాం. అంత మాత్రమే కాదు, సాతానుకు బానిసలమైపోతాం. ఈడ్చుకొని పోతుంది పెద్ద పులి జింకను ఆ మనిషిని చంపి ఈడ్చుకొని పోయినట్లుగా బానిసలమైపోతాం. శ్రమల కాలపు హెచ్చరిక ప్రియులారా ఇది. దేవుడి దగ్గరికి వద్దాం, దేవుని సన్నిధికి వద్దాం. దేవా, నాకు ఆ శక్తినివ్వయ్యా, నాకు ఆత్మీయ బలాన్నివ్వయ్యా, ఆ పరిశుద్ధాత్మ వరాన్నివ్వయ్యా, నేను చేరుకోవటానికి, నా పాపాన్ని విడవడానికి తలలో వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ పాస్కాయుత్త కాల ప్రధానమైన ఉద్దేశముగా మీరు మాకు విభూతి బుధవారం రోజున మాకు చెప్పి ఉన్నారు. మీరు ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఉపవాసముతోనూ నా చెంతకు మరలి రండు, పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పి ఉన్నారు తండ్రి. మేము ఇకనైనా కానీ మా పాపాన్ని విడిచిపెట్టి, మా యొక్క శరీర కార్యాలను విడిచిపెట్టి, మమ్ము ఏ పాపమైతే, ఏ వ్యసనాలైతే ఆ పెద్ద పులినటువంటి రాక్షసుడు, ఆ సాతానుడు మమ్ము బంధించబోతున్నాడో అది తెలుసుకొని ప్రభువా విమోచించబడి నీ దగ్గరికి వచ్చేలాగా మమ్ము దీవించండి నాయన. మాకు శక్తినివ్వండి తండ్రి, నీ కొరకై జీవించటానికి, నీ బిడ్డగా జీవించటానికి మాకు శక్తినివ్వు నాయన. నీ ఆత్మ శక్తి మాకు కావాలి ప్రభువా, మీ ఆత్మ వరం మాకు కావాలి తండ్రి. మా అంతటా మేము జయించలేం ప్రభు ఈ శోధనని, ఈ పాపం నుండి బయటపడలేం నాయన, ఈ సాతాను శోధన నుంచి బయటికి రాలేం తండ్రి. మమ్ము నింపండి, మీ వరాలతో, మీ దీవెనలతో మమ్ము నింపండి నాయన. శ్రమల కాలం అనేటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగిన మమ్ము దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.